శ్రీమాత్ర నమః. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో మహానుభావులు, వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సిక్కుల 5వ గురువు గురు అర్జున్ దేవ్. ఆయన్ని ముఘలులు బంధిస్తారు. బంధించి లాహోర్లో కోటలో ఉంచుతారనమాట. 2 లక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తే అప్పుడు వదిలిపెడతామని. అప్పుడు అర్జున్ దేవ్ అంటారు, అసలు తప్పు చేయనప్పుడు నేనెందుకు పరిహారాన్ని కట్టాలి, నేను కట్టను అంటారు. అప్పుడు ఏం చేస్తాడు అంటే, ఈ మొఘల్ ఔరంగజేబు కాలుతున్న పెనం మీద కూర్చోపెట్టమని చెప్తారు. వెంటనే అక్కడ ఉన్న సైనికులు ఏం చేస్తారంటే, పెనం తెచ్చి కింద మంట పెట్టి దాని మీద గురు అర్జున్ దేవ్ని కూర్చోబెడతారు. పెనం క్రమంగా వేడెక్కుతుంది. అర్జున్ దేవ్ శరీరం కాలుతోంది. అయినా సరే అర్జున్ దేవ్ గారి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. చర్మం కాలి వాసన వచ్చేస్తుంది. అయినా సరే ఆయన ముఖంలో ప్రశాంతత ఏమాత్రం తగ్గలేదు. అందుకని ఏం చేస్తారంటే, అర్జున్ దేవ్ గారికి ఆవు అంటే చాలా ప్రీతి. మన హిందువులందరూ గోమాతని దేవతగానే కదా పూజిస్తారు. అలా ఈ గురు అర్జున్ దేవ్ గారి చేత గోమాంసం తినిపించమని ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపిస్తే చాలా బాధపడతారు అర్జున్ దేవ్ గారు. బాధపడి, నాకు ఒక చివరి కోరుకుంది, నేను మరణానికి ముందు రావి నదిలో స్నానం చేయాలనుకుంటున్నాను అని అంటారు. ఏ కళనున్నాడో ఈ మొఘల్ ఔరంగజేబు ఒప్పుకుంటాడు. రావి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులోకి దిగుతారు అర్జున్ దేవ్. మరి ఇంకా పైకి రాలేదు. ఈ మొఘల్ సైనికులు ఎంత వెతికినా కనిపించలేదు. గురు అర్జున్ దేవ్ ధర్మనిష్ట, త్యాగ నిరతి మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. అలాంటి గురు పరంపరకి చెందిన వారే గురు తేజ్ బహదూర్ సింగ్. నవంబర్ 24, నవంబర్ 25 ఈ 2 రోజులని ఉత్తరప్రదేశ్లో షాహిదీ దివస్ గా జరుపుకుంటారు. ఆ రోజు స్కూల్స్ కూడా ఉండవు. ఈ రోజు ఆయన గురించి తలుచుకునే అవకాశము, అదృష్టము వచ్చింది కాబట్టే ఆయన గురించి మనం తెలుసుకోగలుగుతున్నాం. పల్లకి ఎక్కకూడదు, గుర్రం మీద తిరగకూడదు, ఆయుధాలు పట్టకూడదు, సంప్రదాయక విద్యలు నేర్చకూడదు, నమ్మిన దైవాలని కొలవకూడదు, సర్కారీ కొలువు అసలే లేదు, అన్ని ఆంక్షలే, అడుగడుగున యాతనలే. కాశీ విశ్వవిద్యాలయాన్ని కూల్చేశారు. సోమనాథ్లో 2వ గుడిని పడగొట్టేశారు. మధురలో కేశవ దేవాలయాన్ని నేలమట్టం చేసేశారు. దేశమంతా చిన్న పెద్ద పాత కొత్త హిందూ దేవాలయాలన్నింటినీ, హిందూ విద్యా సంస్థలన్నింటినీ వరుసబెట్టి వేల సంఖ్యల్లో కూల్చేస్తున్నారు. హిందువులుగా బతకనిచ్చినందుకు కృతజ్ఞతగా ప్రతి హిందువు వాళ్ల కాళ్ళ దగ్గరికి వచ్చి వినయంగా జిజియా అనే తలపన్ను కట్టిపోవాలని కట్టడి చేస్తున్నారు. నుదుట తిలకం బొట్టు, మెడలో జంధ్యం కనిపిస్తే చాలు అవమానించి క్రూరాతి క్రూరంగా మతం మారాలంటూ హింసించేస్తున్నారు. ఒక్క కాశ్మీర్లోనే రోజుకి మణుగు బరువు జంధ్యాలు తెంపి పారేస్తున్నారు. ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదు. ఏం చేయాలో పాలుపోక మీ దగ్గరికి వచ్చాం, మీరే ఏదో దారి చూపాలి అంటూ కాశ్మీర్ నుంచి వచ్చిన ఆ కాశ్మీరీ పండితులు గురు తేజ్ బహదూర్ సింగ్ దగ్గర మొర పెట్టుకున్నారు. ఆ మొరని విని గురు తేజ్ బహదూర్ సింగ్ గారు దీర్ఘాలోచనలో పడ్డారు. ఏం చెప్తారా అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూసి ఆయన ముఖం వంక చూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు అటుగా వెళ్లిన గురు గోవింద్ సింగ్ ఆటాడుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఎందుకు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు ఈ తేజ్ బహదూర్ సింగ్ గారు సమాధానం చెప్తారు. ఏం లేదు నాన్న, భూమికి పాపభారం ఎక్కువైపోయింది. అన్ని విధాల యోగుడైన వాడు ముందుకొచ్చి తలను బలిస్తే గాని క్లేశం తొలగదు అని చెప్తారు తేజ్ బహదూర్ సింగ్. అవునా నాన్న, అలాంటి బలిదానానికి నీకంటే యోగ్యుడు ఎవరుంటారు నాన్న అంటాడు గురు గోవింద్ సింగ్. తండ్రి ముఖం వికసించింది. ఆత్మార్పణం చెయ్యాలన్న సంకల్పం కొడుకు నోటితో దైవం బలపరిచినట్లుగా ఆయనకి తోచింది. వెంటనే ఈ కాశ్మీరీ పండితులతో గురు తేజ్ బహదూర్ సింగ్ చెప్తారు, వెళ్ళండి ఔరంగజేబుకు చెప్పండి, గురు తేజ్ బహదూర్ సింగ్ కనుక మతం మారితే మేం కూడా ఇస్లాంని స్వీకరిస్తామని అతనితో చెప్పండి అని వాళ్ళని ఓదార్చి పంపేస్తాడు. తన సన్నాహాలని తాను మొదలుపెట్టారు. 1675 జూలై 8న సిక్ సంగత్ను సమావేశపరిచి చిన్న కొడుకునేమో ఉత్తరాధికారిగా గురుపీఠం మీద సకల లాంఛనాలతో కూర్చోపెట్టి శిష్యుల దగ్గర, కుటుంబ సభ్యుల దగ్గర సెలవు తీసుకుని 3 అంతేవాసులతో కలిసి భక్తులందరూ బాధపడుతూ ఉండగా ఢిల్లీకి పయనమయ్యారు గురు తేజ్ బహదూర్ సింగ్.
బలవంతపు మత మార్పిడికి ఒప్పుకోవద్దు అని హిందువుల్లో తిరుగుబాటును ప్రేరేపిస్తున్నాడని ఔరంగజేబుకి అప్పటికే గురు తేజ్ బహదూర్ సింగ్ అంటే చాలా కోపం అన్నమాట. గురు తేజ్ బహదూర్ సింగ్ పేరు చెప్తే మండిపోతున్నాడు ఔరంగజేబు. సరే, తాజా విషయం కూడా తెలిసాక అగ్గి మీద గుగ్గులమై ఎక్కడున్నా వెంటనే నిర్బంధించి పట్టుకుని రమ్మని ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 12న ఆనందపూర్ దాటగానే ఈ ముస్లిం సైనికులు ఈ తేజ్ బహదూర్ సింగ్ని ఆయన శిష్యులని పట్టుకున్నారు. 3 నెలలకు పైగా చెరలో ఉంచి ఇనుప బోనులో బంధించి ఢిల్లీకి తీసుకువెళ్లారు. ఇస్లాంలోకి మారతాను అని చెప్పమని గొలుసులతో కట్టేసి అమానుషంగా హింసించారు. అడ్డమైన అభియోగాలు మోపేశారు. అవి ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయి అంటే, ఆ ఎదురుగుండా చెరసాల పైనుంచి అంతఃపురంలో ఉన్న నిషిద్ధ రాణివాసంలోని గదుల వైపు చూస్తున్నాడని ఆరోపణ. అందుకే నిన్ను మేం బంధించాము అని చెప్పారు. ఎంత హాస్యాస్పదం చూడండి. సరే, ఎన్నో అభియోగాలు మోపారు, ఎన్నో యాతనలు పెట్టారు, ఎన్నో ప్రలోభాలకి గురి చేశారు. అయినా సరే తేజ్ బహదూర్ సింగ్ లొంగలేదు. అప్పుడు ఔరంగజేబు అంటాడు, నీకు దివ్యత్వం ఉంది అంటారు కదా, చూపించు నీ దివ్యత్వాన్ని. అప్పుడు తేజ్ బహదూర్ సింగ్ చెప్పిన సమాధానం ఏంటంటే, నన్ను నేను రక్షించుకోవటం కోసం ఆ మహిమలని నేను వాడను అంటారు. అప్పుడు ఔరంగజేబు ఏం చేస్తాడు అంటే, వాళ్ళందరినీ శిక్షించమని చెప్పి చిత్రవధలకి గురి చేయమని ఆర్డర్స్ పాస్ చేసేస్తాడు. మొదట ఏం చేస్తారు, ఆయనతో పాటు శిష్యులు వెళ్లారు కదా, భాయి మతీదాసు అలాగే ఈ భాయి దయాళు వీళ్ళందరూ వెళ్లారు కదా. భాయి మతీదాసు ఏం చేస్తారు అంటే 2 బద్దెల మధ్య కట్టేసి కదలకుండా నిలబెట్టి తల నుంచి మొలదాకా రంపంతో కోసేశారు దరిద్రులు, దుర్మార్గులు. భాయి దళాల్ని సలసల మరిగే నీళ్ల గుండిగలోకి తోసేశారు. భాయి మతీదాస్ ఏం చేశారో తెలుసా, దూది మేటలో చుట్టి నిప్పంటించేశారు. ఆ పైశాచిక కృత్యాలన్నీ ఆయన ముందు చేశారనమాట. ఎందుకంటే లొంగిపోతారేమో అని. ఏమైనా సరే, ఏం జరుగుతున్నా సరే నిశ్చలంగానే ఉండిపోయారు. మనోస్థైర్యాన్ని కోల్పోలేదు. ఏం చేసినా లొంగకపోయేసరికి 1675 నవంబర్ 11న పట్టపగలు అందరూ చూస్తుండగా చాందినీ చౌక్లో ఆయన తలని తీసేశారు. కత్తివేటు పడుతున్నప్పుడు కూడా ప్రశాంత వదనంతో ఆయన నిబ్బరంగా ఉన్న తీరికి అక్కడున్న వాళ్ళందరూ తెల్లబోయారు. ఆ ఘోరాన్ని చూసిన వాళ్ళందరూ తల్లడిల్లిపోయారు. ఎక్కడ ఈ మొఘలులు పగబడతారో అన్న భయంతో ఆ తలని తీసేసినప్పుడు ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు. కానీ ఇటువంటి ఘోర కలికి ప్రకృతి కూడా విలపించిందా అన్నట్లుగా ఆ రాత్రి కుండపోత వర్షం కురిసింది. తేజ్ బహదూర్ శిష్యులు ఆ రాత్రివేళ వర్షం మాటున చాటుగా వెళ్లి గురుదేవుడి శిరస్సును రహస్యంగా ఆనందపూర్ తీసుకొచ్చారు. లఖీదాస్ అనే ఇంకొక భక్తుడు అదే రాత్రి ఎడ్ల బండిలో మొండాన్ని తీసుకుని వచ్చారు. గురు గోవింద్ తన తండ్రికి భక్తి శ్రద్ధలతో యథావిధిగా దహన సంస్కారాలు చేసేశారు. అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే ఆ చిన్న గురు గోవింద్ సింగ్ అక్కడున్న వాళ్ళందరికీ ధైర్యాన్ని చెప్పి సూర్యచంద్రులు ఉన్నంత కాలం తన తండ్రి బలిదానాన్ని లోకం గుర్తుపెట్టుకుంటుంది అని ఉద్వేగంగా అన్నాడు. అయితే సూర్యచంద్రులు ఇంకా ప్రకాశిస్తూ ఉండగానే సూడో సెక్యులర్ చరిత్రకారులనబడే గుడ్డిమాలోకం మాత్రం తేజ్ బహదూర్ ఆత్మార్పణాన్ని గుర్తించడానికి నిరాకరించింది. తేజ్ బహదూర్ ఓళ్ల మీద బలాదూరు తిరుగుతూ మత విద్వేషం రెచ్చగొట్టాడు, దారి దోపిడీలు చేయించాడు, అందుకే ఔరంగజేబు అతన్ని శిక్షించాడు అని ఈ కాలపు కుహనా చరిత్రకారులు సర్వజ్ఞుల్లాగా సెలవిచ్చేశారు. సింహాసనంలో కుదుటబడి భారతదేశాన్ని ఇస్లామీకరించే పనిని సీరియస్గా మొదలుపెట్టి ఔరంగజేబు తన దురాగతాలను ఎక్కడ ఆనవాళ్లు లేకుండా చేసుకోవాలని, పరిపాలనా విశేషాలని ఎప్పటికప్పుడు రికార్డు చేయించే పద్ధతిని మాన్పించాడు. అప్పటి వరకు ఈ ఔరంగజేబుకి ప్రతిదాన్ని రికార్డు చేయించే పద్ధతి ఉందన్నమాట. అప్పటికే మొదలుపెట్టిన చరిత్రలను బలవంతంగా
లేకుండా మూసేయించాడు. అప్పటికే రాసిపెట్టి తర్వాత కాలంలో గ్రంథస్థం చేసిన ఆస్థాన ప్రముఖులు కూడా ఇబ్బందికరమైన వాస్తవాలను చాలా వరకు దాటవేశారు. తమకి గురుపాదులైన పర్షియన్ రచయితలు చెప్పలేదు కాబట్టి అలాంటి ఘాతుకం జరిగి ఉండడానికే వీలు లేదు అని ఈ కుహనా చరిత్రకారుల నమ్మకం. వాస్తవమైతే రాయలేదు గాని గురు తేజ్ బహదూర్ సింగ్ ను నీచంగా చిత్రించిన పర్షియన్ రాతగాళ్ల అభాండాలను మాత్రం అక్షర సత్యంగా చెప్పేశారు. తేజ్ బహదూర్ ని దారి కాచి దోచుకునే బందిపోటుగా, ఖైదును తప్పించుకోవటానికి అజ్ఞాతవాసం చేసిన నేరస్తుడిగా చిత్రించే రాతలు ఎవరు పట్టించుకున్నా ఎవరు పట్టించుకోకపోయినా గురు తేజ్ బహదూర్ బలిదానం వృధా కాలేదు. దుర్మార్గులను ఎదిరించే ధైర్యం లేక చేవ చచ్చి దీనంగా హీనంగా జీవచ్చవాళ్ల బతుకుతున్న సామాన్య జనానీకంలో కదిలిక తెచ్చి గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చింది గురు తేజ్ బహదూర్ సింగ్ గారి బలిదానం. ఇంత క్రూరంగా హింసించి ప్రాణాలు తీసేశారు దుర్మార్గులు, దరిద్రులు. ఇది విన్న తర్వాత కూడా మనలో చలనం ఉండదు. ఎవడో ఏదో అన్నాడని మనకేంటండి, నోరు మూసుకుని కూర్చోవచ్చు కదా అన్నారు. అలా ఈ ఔరంగజేబు మన దేవాలయాల మీద పడి దొబ్బి తింటుంటే మన హిందువుల్లోనే కొంతమంది అమ్ముడుపోయిన రాజులు నోరు మూసుకుని కూర్చుంటే ఆహా వాళ్లే నోరు మూసుకుని కూర్చున్నారు కదా అని ఆ దుర్మార్గుడైన ఔరంగజేబు యొక్క అకృత్యాలు పెరిగి పేట్రేగిపోయాయి. అందుకే అంటుంటా, ఎవరైనా మన దేశం జోలికొచ్చినా మన ధర్మం జోలికి వచ్చినా వాళ్ళని తూర్పారబట్టేయండి అని. వాడు ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, కానీ మన ధర్మానికి విఘాతం కలిగిస్తే ప్రశ్నించవలసిందే కదా, అడిగి కడిగి పారేయవలసిందే కదా. ఏమంటారు?